ప్రాజెక్టుల పంచాదులు, కరువు కొట్లాటలు, రైతు దీక్షలు, అప్పుల లెక్కలు, క్రోధినామ సంవత్సరంలా తెలంగాణలో రాజకీయం మస్తు కుతకుత ఉడికేటట్టే కనిపిస్తున్నది. ఒకటెనక ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అన్నిటికీ మించి ఈసారి కరెక్ట్ ఎలక్షన్ల ముంగటే వచ్చింది ఉగాది పండుగ. వస్తా వస్తా కొత్త పంచాంగం మోసుకొచ్చింది. మరిగా తెలంగాణలో పార్టీల పంచాంగము, లీడర్ల పంచాంగము ఏమంటున్నది, ఎట్లున్నది ఒక్కసారి అట్లా అరుచుకొని వద్దాం పార్రే. ముందుగాల అట్లిట్ల గద్దెనెక్కి రాష్ట్రాన్ని ఏలుతున్న చెయ్యి పార్టీ వాళ్ళ ఆఫీసుకు పోదాం పాండ్రి. ఇటు గాంధీ భవన్ లా, అటు రవీంద్ర భారతిల లీడర్లంతా 6 రుచులన్నీ నాలుకే కంటించుకొని అయ్యగారు చెప్పిన పంచాంగం చెవులు పెద్దగా చేసుకొని ఉన్నారు. సీఎం రేవంత్ సారు పోయినేడు అక్టోబర్ నెల సంధి విశ్వరూపం చూపించిండట. ఇప్పుడు పరశురాముని లెక్క పనిచేస్తాడట. క్రోధినామ సంవత్సరంలో ఇంగింత రువ్వడిగా పనిచేస్తారట చెయ్యి పార్టీ వాళ్ళు. రాష్ట్రాన్ని బాగా ఉరికిస్తారట. ఆయన గత సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, ప్రతిపక్షానికి భయాలకు గురి చేసే పరిస్థితికి అన్ని రకాల అన్వేషణలు చేసి ఇక ఎప్పటికీ కేసీఆర్ సారు లీడర్లనంతా పక్క పోయింటి కూసబెట్టుకొని పంచాంగం వినేది. కానీ ఇక ఈసారి కేటీఆర్ సారు తెలంగాణ భవన్ లో పంచాంగం విన్నాడు. అంత మంచిగానే ఉన్నదట. గాని కేసీఆర్ సారే జర్ర ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలన్నట. కేటీఆర్ సార్ అయితే జర్ర మాట కట్టడి చేసుకోవాలి, మాటలతోనే తిప్పలొచ్చి పడుతుంటది అన్నట్టు చెప్పిండట అయ్యగారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. మంచితనాన్ని సహిస్తూ 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 ఏదో ఒక రోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అటు పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసులో కూడా పండుగ జోరుగా నడిచింది. ఉగాది ఎలక్షన్ల ముంగట వచ్చింది కాబట్టి గట్టిగా చేసిండ్రు ఈసారి పూజలు. పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు ఇంటి ఆమెతోని కలిసి గణపతి హోమం చేసిండు. అటెనక లీడర్లంతా కలిసి కూకొని పంచాంగం విన్నారు. సెంటర్ లో మళ్ళా పువ్వు పార్టీ వాళ్ళే వస్తారన్నట్టు చెప్పిందట పంచాంగం. అఖండ భారతంలో ఉండేటటువంటి 12 నదులు ఒకే ఒక్క సరస్వతి నది కారణంగా అనుబంధింపబడి ఉన్నాయి. దేశమంతా ఒక్కటే అనేటటువంటి ఆలోచన మనలో పెంచడం కోసమే ఈ మూఢాలు. కామన్ సివిల్ కోడ్ పేరిట కావచ్చు, 29 రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలి అన్న ఆలోచన కావచ్చు, జమిలి ఎన్నికలు దేశానికి క్షేమకరం. ఇక తెలంగాణ పార్టీలు లీడర్లంతా గిట్ల చేసిండ్రు ఉగాది పండుగ. క్రోధినామ సంవత్సరం కాబట్టి లీడర్లంతా ఆవేశానికి పోకుండా జర వెనక ముంగట చూసి మాట్లాడాలి అన్నట్టు చెప్పిండ్రట అయ్యగారు. అంతేకాదు ఈ 7 పాల రేట్లు పెరుగుతాయట, ఎండలు ఇరుగమరగ దంచుతాయట, వానాకాలం వానలు కూడా గట్టిగానే పడతాయట. చూడాలి మరిగా ఏమైతుందో. ఓ దిక్కు పొత్తులు జిత్తులు చేసుకుంటా ముగ్గురు దోస్తులు, ఇంకో దిక్కు సింహం సింగిల్ అన్నట్టు ఫ్యాన్ పార్టీలు. మస్తు జోరుగా నడుస్తున్నది ఏపీల రాజకీయం. మీటింగ్ల మీద మీటింగ్లు, ముచ్చట్లే ముచ్చట్లు, మైకుల మూతతోని దినం పబ్లిక్ షోలు మారుమోగుతున్నాయి. సై అంటే సై అంటుర్రు, సమరమే అంటుర్రు లీడర్లు. ఎలక్షన్లకు బందోబస్తుగా తయారైతున్నారు. అంతలే ఇక క్రోధినామ సంవత్సరంలకు అడుగుపెట్టిర్రు. మరిగా పండుగ ఎవరు ఎట్లెట్లా చేసుకున్నారో ఒక్కసారి అట్లా చూసేద్దాం పారి. ఎప్పటికీ తాడేపల్లి ఇంటికాడ సీఎం సారు మస్తు ఘనంగా చేసేది ఉగాది పండుగ. కానీ ఈసారి బస్సు యాత్రతోని అస్సలు రికాము లేకుండా ఉన్నాడు కాబట్టి సారు గిట్ల ఉన్న జాగాలనే పండుగ చేసుకున్నాడు. పల్నాడు జిల్లాలో నడుస్తున్నది కదా సారు యాత్ర. ఇక అక్కడనే గంటావారి పాలెం క్యాంపులనే సీఎం సారు దంపతులు అయ్యగారుల దీవెనార్తులు తీసుకున్నారు. క్రోధినామ సంవత్సరంలో జగన్ సారుకు అన్ని తీర్ల కలిసి వస్తుంది అన్నట్టు ఆశీర్వాదం ఇచ్చిర్రట అయ్యగారులు. అటెనక సీఎం సారు 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి రుచి చూసిండ్రు. ఇంకో దిక్కు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ల ఏపీ సర్కార్ వాళ్ళ తరఫుకెళ్లి ఉగాది పండుగ వేడుకలు గట్టిగానే చేసిండ్రు. అటు పొత్తుల సంసారం చేస్తున్న దోస్తులు, సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు జాన్ జబ్బల తీరుగానే చేస్తుంటారు. గాని పండుగనేమో ముగ్గురికి ముగ్గురు అలగు సలగు చేసుకున్నారు. ఎవళ్ళ ఆఫీసుల వాళ్ళు అయ్యగారులను పిలిపించుకొని పంచాంగం విన్నారు.
పచ్చడి తిన్నారు. ఇంకో దిక్కు కొంతమంది లీడర్లు అయితే పండుగ పూట కూడా ఎలక్షన్ల ప్రచారం విడిచిపెట్టలేదు. పండుగ యాళ్ళల్లో అయితే అందరు ఇంటికానే ఉంటారు అనుకున్నారో ఎట్టనో గాని పండుగ నాడు కూడా ఇంట్లో ఉండకుండా ప్రచారం చేసుకున్నారు. అటు సత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తిలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా చేసిండ్రు. ఈసారి పండుగ ఎలక్షన్ల ముంగట వచ్చింది. అందులో ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఒక్కటేసారి వచ్చినాయి. అందుకే ప్రచారంలో పడి లీడర్లు పండుగ జర సపసపగానే చేసుకున్నట్టున్నారు అనుకుంటారు అందరూ. తోలుకొచ్చుడు, అందరికి మోకం చూపించుడు, మళ్ళా లోపటికి తోలుకపోవుడు, ఇదే నడుస్తున్నది. గాని అక్కను బయటికి ఇడిచిపెడతలేరు కోర్టు సార్లు. పిల్లగానికి పరీక్షలున్నాయన్నా నై అన్నారు. అట్లిట్లా 14 దినాల కస్టడీ టైం ఓడిచింది కాబట్టి మంగళవారం మళ్ళోసారి కవితక్కను కోర్టు సార్ల ముంగటికి తోలుకొచ్చిర్రు. అయితే పండగ పూటనన్న అక్కకు శుభవార్త చెప్తారేమో అని అనుకుంటే ఇక చూడుర్రి ఏమైందో. ఆగొస్తదేమో ఈగొస్తదేమో అని కారు పార్టీ వాళ్ళు అక్క ఇంటి వాళ్ళు అంత ఆశగా ఎదురు చూస్తారు గాని కోర్టు సార్లు మాత్రం ముచ్చటంతా ఈని లోపలికి పోమంటున్నారు. తిహార్ జైలులో ఉన్న కవితక్క కస్టడీ మంగళవారానికి కొడిసింది కాబట్టి మళ్ళోసారి కోర్టుకు తోలుకొచ్చిండ్రు. పండుగ పూటలనన్న అక్కకేమన్నా మంచి ముచ్చట చెప్తారేమో అనుకుంటే ఇంకో 14 రోజులు జైల్లోనే ఉండమన్నారట. బయటికి వస్తే ఆధారాలు ఆగమైతాయి అన్నారట ఈడీ ఆఫీసర్లు. అందుకే ఇంగిన్ని దినాలు లోపట్నే ఉంచాలని అడిగినరట. ఇంకో దిక్కు ఉత్తగా పొద్దెల్ల కొడతారు గాని అత్తలేదు పత్తలేదు అదో కేసే కాదన్నట్టు వాదిచ్చిర్రట కవితక్క లాయర్లు. అట్లిట్లా ఏప్రిల్ 23కు వాయిదా పడ్డదట. ఇక కోర్టు సార్ల అనుమతి తీసుకొని ఇంటి వాళ్ళంతా కవితక్కను కలిసి మాట్లాడిర్రట. ఇదంతా ఇట్లుంటే తాను కోర్టు సార్లకు ఏం చెప్పాలని అనుకుంటున్నదో అదంతా 4 పేపర్లలో రాసుకొచ్చిందట కవితక్క. మందు సీసాల కేసుతోని ఎటువంటి సంబంధం లేకపోయినా అరెస్టు చేసి పరువు పోయేటట్టు చేసిండ్రని బాధపడ్డదట అక్క. ఫోన్లు బ్యాంకు నెంబర్లు అన్ని ఆఫీసర్లకు ఇచ్చి అన్ని తీర్ల విచారణకు సహకరించినట్టు రాసిందట. పువ్వు పార్టీ వాళ్ళే కావాలని ఎగస్ పార్టీ వాళ్ళని కేసులలో ఇరికిస్తున్నారు అన్నట్టు కూడా రాసిందట. చిన్న కొడుకు పరీక్షలున్నాయి గిసొంటి ఆలల్లో తల్లి పక్కకు లేకపోతే ఎట్లా అన్నట్టు కూడా రాసుకొచ్చిందట. జప్పన బెయిల్ ఇర్రి అని అడిగిందట. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. అటు మందు సీసాల కేసులనే జైల్లో పడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కూడా చేదు ముచ్చట్నే చెప్పిండ్రు కోర్టు సార్లు. ఈడీ ఆఫీసర్లు అన్యాయంగా అరెస్టు చేసిండ్రని ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ ను కొట్టేసిండ్రు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పైసలు తీసుకున్నట్టు సాక్ష్యాలున్నాయట. ఎలక్షన్ల టైంలో అరెస్టు చేయొద్దంటే చట్టం ముఖ్యమంత్రికైనా మామూలు పబ్లిక్ కైనా ఒక్కటే అన్నట్టు చెప్పిర్రట కోర్టు సార్లు. అప్పుడు దాకా జైల్లో ఉండమన్నట్టే చెప్పిర్రట. మరిగా ఇట్లా ఎన్నొద్దులు నడుస్తుందో ఏమో చూసుకుంటా పోవాలి మందు సీసాల కేసు. అది వరకు తాపకోసారి మైక్ల ముంగట్టుకు వచ్చేటాయన గీ నడమ కనిపిస్తలేడైందబ్బా. ఢిల్లీ లీడర్లు ఏమన్నా మంతరిచ్చిర్రా ఏంది అని అనుకుంటుర్రు అందరూ. అంతలనే ఇగో పండుగ నాడు జగన్న మైక్ల ముంగట్టుకు వచ్చిండు. జోరుగా ముచ్చట్లు చెప్పిండు. నమస్తే అన్న జగన్న. 5 నిమిషాలు వంగిండు. ఏంది ఇదంతా? అబ్బో పండుగ కళ మొత్తం జగన్న మొక్కలనే కనిపిస్తున్నది కదా. పిసిసి ప్రెసిడెంట్ గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. అగ్గ మళ్ళీ ఏమన్నా అదల్ బదల్ అయ్యే ఛాన్స్ ఉన్నదా ఎట్లనే జగన్న? ఢిల్లీ పెద్ద మనుషులు ఏమంటున్నారు? సమయం ఉంది, ఇప్పుడు తొందరలు ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానానికి తెలుసు. ఇప్పటికైతే ఏం లేదు గాని సందు దొరికితే మాత్రం ఈడవని అంటావు గంతేనా? నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటా. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క, బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్ లో రెడీగా ఉంటా. బస్ ఎక్కనీకి నువ్వు తయారుగానే ఉంటావు గాని ఎక్కించుకునేటోళ్ళు తయారుగా ఉండాలి కదా అని అంటుర్రు చాలా మంది. బస్ ఎక్క ముందే మీరు కాంట్రవర్సీ తీసుకోపోకండి. అయ్యో గట్లాంటివి ఏందే జగ్గన్న. సరే ఇక ఈడ్చిపెట్టయితే నారాజు కాకు. అమ్మయ్య నవ్వినాం. మేము ఇంకా కోపం వచ్చిందేమో అని అనుకున్నాం. అవు గాని కరువు వచ్చిందంటారు కార్ పార్టీ వాళ్ళు, దానికి ఏమంటావు మరి? బీఆర్ఎస్ వర్షాకాలంలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వర్షాలు పడేటప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు చలికాలం వర్షాలు పడాయి కదా, ఎండాకాలం పడాయి కదా వర్షాలు, ఎండాకాలం వర్షాలు పడాయి కదా. అచ్చా, అంటే ఎండాకాలం కాబట్టి కరువు వచ్చింది అంటావు. వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి,
డ్యాములు నిండుతాయి. ఇది కూడా ప్రజలకు ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ప్రజలకు ఉంది. ఎందుకు కేసీఆర్ గారు అట్లా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అదే ఫ్రస్ట్రేషన్. సరే పోనీ గానీ మరి ఇక ఓడినాక సంగారెడ్డిలో ఎట్లా నడిపిస్తున్నావే రాజకీయం? అప్పట్లెక్కనే ఉన్నదా? ఓడిపోయినా అని నేను చెప్తలేను. ఓటమి గెలుపు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తా. అంటే మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నావు అయితే ఇప్పుడు. ఏమైనా జగ్గన్న అంటే జగ్గన్నే పూరి, ఏమన్నా కుల్లం కుల్లా మనసులో ఏం పెట్టుకోకుండా చెప్తుంటాడు. పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చి 10 దినాలుండి ముచ్చట్లు చెప్తే నడుస్తుందా? ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంతమంది అభిమానులున్నా ఇల్లు ఇడుపు చూస్తారు పబ్లిక్. పక్క లోకల్ అన్నట్టు ఉంటేనే పాయరంగా ఆదరిస్తారు. సార్ ఇక్కడనే ఉంటాడు, మా మధ్యలోనే తిరుగుతుంటాడు అని అనుకుంటేనే ఓట్లేస్తారు. అందుకే ఎలక్షన్లలో నాన్ లోకల్ లీడర్ల కంటే లోకల్ లీడర్లకే పతరా ఎక్కువ ఉంటది. అందుకే ఇన్నొద్దులకు ఏపీలో నేను లోకల్ అనిపించుకునే తందుకు ఓ ఇంటోడైండు పవనాలు దావత్ ఇచ్చిండట. పోయొద్దాం పర్రట్లా. పడరాని పార్టీలకు మైకు దొరికితే చాలు పవనాలు సారును టూరిస్టు అని ఆడిపోసుకుంటుంటారు. హైదరాబాదులు ఉంటాడు, అమాసకు పున్నానికి గాని ఒక్కసారన్న వచ్చిపోడు. ఇక ఏపీలో ఏం రాజకీయం చేస్తాడు అని పొట్టు చాపిస్తుంటారు. అందుకే కావచ్చు పవనాలు పక్కా లోకల్, నేను లోకల్ అనిపించుకునే ఎగురని చేసిండు. అగ చూడర్రే, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలులో ఓ ఇల్లు కొనుక్కొని ఇంటికి పోయిండు జనసేనాని. ఉగాది పండుగ నాడు ముహూర్తం మంచిగున్నదని చెప్పిర్రేమో అయ్యగారులు. అట్లిట్లా కొత్తింట్లే అడుగు పెట్టిండు. షామియానాలు సైడ్ వాళ్ళు గట్టి కొత్తింటి దావత్ గట్టిగానే చేసినట్టున్నారు. తొలుత కాకినాడకెళ్ళి పోటీ చేస్తాడు కావచ్చు అని అటు దిక్కో ఇల్లు కొనే వివరం చేసిండట పవనాలు. గా నడుమ గిలాస పార్టీ లీడర్లు ఇల్లు కొరకు గట్టిగానే ఎంకులాడిర్రు. అయితే ఇక ఇప్పుడు అటు తిరిగి పిఠాపురంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రచారం చేసేటప్పుడు చెప్పుకోనికే బలం ఉంటది అనుకున్నాడు కావచ్చు. గొల్లప్రోలు కాడ ఇల్లు తీసుకున్నాడు. ఇన్నొద్దులు యాన్నో ఉంటాడు, ఎప్పుడో ఓసారి వస్తాడు అనేటోళ్లకు పిఠాపురం కానీ మకాం పెట్టి సంసారం పెట్టి ఇక చూడరి ఇన్నే ఉంటున్నా అని చూపిస్తాడు కావచ్చు. ఇంకో దిక్కు ఇల్లు కట్టుకుంటే ఇంటోడు అవుతాడు గాని అప్పుడే ఊరోడు ఎట్లా అవుతాడు? ఊరికో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, అట్లని లోకల్ అన్నట్టు మాట్లాడితే అవుతుందా అంటున్నారట పడరాని పార్టీ లీడర్లు. ఇల్లు కొన్న ఆయన ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండి అక్కడి నుంచే రాజకీయం చేస్తే నమ్ముతామా అంటున్నారట. మరిగా ఏమవుతుందో ఎట్లయితుందో చూసుకుంటూ పోవాలి గాని ముందుకు ముందే పిఠాపురంలో ఓ ఇల్లు అయితే కొని పెట్టుకున్నాడు పవనాలు. కొత్త ఏడాది కొత్త పండుగ ఉగాది పండుగ వచ్చింది. అందరూ గుళ్ళల్లోకి పోయిర్రా, పూజలు చేసిర్రా, దేవుళ్లకు మొక్కులు పెట్టుకుర్రా, ఉగాది పచ్చళ్ళు వేసుకొని తాగిర్రా? ఏంది ఎవరు సప్పుడు చేస్తలేరు? సరే మీరు చెప్పకుంటే ఏమాయి గాని ఎవరు ఎక్కడెక్కడ ఎట్లెట్ల పండగ పూట పూజలు చేసిర్రో మేము చూపెడతాం చూడుర్రి. ఓ రోజు పంచాంగాలు, ఇంకో రోజు గుళ్ళల్లో భక్తుల పూజలు. మస్తు ఘనంగా అయింది ఈ ఏడు ఉగాది పండుగ. పొద్దుగాలనే అక్క చెల్లెళ్ళంతా నెత్తులకు పోసుకొని గుళ్ళ బాట పట్టారు. ఏడ గుడి ఉంటే ఆడికి పోయి పూజలు చేశారు. తిరుమల తిరుపతి కొండ మీద అయ్యవార్లు ఎంకన్నకు పూజలు చేశారు. బంగారు ఆకిలి కాడ పొద్దుగాలనే ఆస్థానం ఏడుకలు చేశారు. అటెంక 10 టన్నుల పూలతోని తిరుమల ఎంకన్నను ముద్దుగా సింగారించారు అయ్యవార్లు. మేళతాళాలతోని ఊరేగించారు. అటు శ్రీశైలం మల్లన్న గుడి కాడ కూడా మస్తు సంబరంగా అయింది ఉగాది పండుగ. అగ్నిగుండాలు దొక్కేరు, తీరొక్క తీరు విన్యాసాలు చేశారు. మల్లన్న దర్శనానికి భక్తులు కుప్పలు తెప్పలోలుగానే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. విజయవాడలున్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం భక్తులతోని కిటకిటలాడింది. చైత్ర మాస వసంత నవరాత్రోత్సవాల అవుడుతోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బగ్గ గదిలొచ్చారు. ఇటు వరంగల్ భద్రకాళి ఆలయంలో కాలు బెట్ట సందు లేకుండా అయింది. క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు భక్తులు. ఇటు విజయనగరం జిల్లాలున్న మన్నాడు రాజగోపాల స్వామి గుళ్ళే ఉగాది సంబరాలు మస్తు ఘనంగా అయినాయి. పాటలు పాడేరు, సంగీతాలు చేసేరు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలున్న దక్షిణాముఖ హనుమాన్ గుళ్ళే శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కూడా పూజలు గట్టిగా చేసిరు భక్తులు. అటెంక పంచాంగ శ్రవణం అయినాక వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడి పెట్టిరు. ఇంకో దిక్కు అదే జిల్లాలో పాడి పంటలు వండాలని, పాడి పశువులు సల్లగుండాలని రైతులు పొలాల కాడికి పోయి ఉగాది పండుగని చేసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్న అన్ని గుళ్ళల్లో భక్తులు కిటకిటలాడారు. కోడి కూసిన కాంచే భక్తులు గుళ్ళలకు పోయి పూజలు చేసిరు, మొక్కులు పెట్టుకున్నారు.
సంపత్ వినాయకుని గుళ్ళనైతే దర్శనం కొరకు గంటల కమానం లైన్లలో నిలబడ్డారు భక్తులు. అక్కడక్కడ వచ్చిపోయేటి భక్తులకు జనంత ట్రాఫిక్ తిప్పల కూడా అయింది. ఇట్టా కొమిరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, వరంగల్ భద్రకాళి అమ్మవారి గుళ్ళల్లో ఉగాది పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు భక్తులు. ఇట్టా ఏ గుళ్ళ చూసినా శితం పట్టకుండా వచ్చారు. ఇగో ఇట్టా 2 తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగినాయి ఉగాది పండుగ సంబరాలు. అతేడు కంటే ఈ ఏడు గట్టిగానే సాగినాయి. మరి చూడాలే పోయినేడు పడ్డ బాధలు కష్టాలు ఈ ఏడన్నా తొలగిపోతాయో భక్తులకు లేదో అనేదిగా. రంజాన్ మాసంలో ముస్లిం అన్నదమ్ములు మస్తు సంబరంగా చేసుకుంటుర్రు. ఇఫ్తార్ విందులు పెట్టుకుంటా 5 పూటలు నమాజులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రంజాన్ మాసంలోనే ఉగాది పండుగ వచ్చుడుతోని ఒక కొంతమంది ముస్లిం సోదరులు ఉగాది పండుగను కూడా మస్తు ఘనంగా చేసుకుర్రట. అది ఎక్కడో ఒకసారి చూద్దాం పారి. రంజాన్ మాసంలో ముస్లిం అన్నదమ్ములంతా 5 పూటలు నమాజ్ చేస్తుంటారు. అల్లాను గొలుసుకుంటుంటారు. దేశం అంతా ఇట్టనే ఉంటది గాని ఇదే మాసంలో వచ్చేటి ఉగాది పండుగను కూడా జరుపుకుంటుంటారు కడప జిల్లాలో ఉండేటి ముస్లిం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. అవు పరేషాన్ అయ్యే పనేం లేదు, కంగారు పడాల్సిందేం లేదు. మీరు ఇంటున్న ముచ్చట చూస్తున్న ముచ్చట 2 వాజీబే. తిరుమల తొలి గడప కడప జిల్లాలున్న వెంకన్న స్వామిని గొలుస్తుంటారు అక్కడి ముస్లింలు. పాతేడు ఇట్టనే ఉగాది పండుగ నాడొచ్చి పూజలు చేసి మొక్కులు పెట్టుకుంటారట. కులమతాలకు అతీతంగా ఇక్కడ ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అగనాట ఏడాదంతా ఎప్పుడు రాలాట గాని ఉగాది నాడు మాత్రం తప్పకుండా వచ్చి వెంకన్నకు పూజలు చేసుకుంటారట. అంతేకాదు వెంకన్నకు వండేటి నైవేద్యానికి అవసరం అయ్యేటి బియ్యం, కందిపప్పు, చింతపండు అటువంటి అయ్యవార్లకు ఇస్తారట. బీబీ నాంచారమ్మ ముస్లింల ఇంటి ఆడిబిడ్డ అనుకుంటారట. అందుకనే ఉగాది నాడు వెంకన్నను గొలుసుకుంటాం అన్నట్టే చెప్పుకొస్తున్నారు. అట్టా ఎప్పటి లెక్కనే ఈ ఏడు కూడా కడపలున్న వెంకన్న గుడి కాడికి ముస్లిం అక్క చెల్లెళ్ళు బుర్కాలు వేసుకొని వచ్చి పూజలు చేశారు. వెంకన్నకు మొక్కులు పెట్టుకున్నారు. ఇది ఇప్పటి సందొస్తున్న ఆచారం ఏం కాదట, వెనకటి సందొస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ వాళ్ళు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేతందుకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పురి. ఏదైతే గాని మనుషులంతా ఒక్కటే అని చెప్పేతందుకు హిందూ దేవాలయంలో ముస్లింలు వచ్చి పూజలు చేస్తున్నారంటే వాళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోండ్రి అంటున్నారు. ముచ్చటరికైనాక 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ వాజీబే కదా మరి. మొన్న మా దోస్తుది పెళ్ళున్నదని వాట్సాప్ లో పెళ్లి కార్డ్ పెట్టి తప్పకుండా రావాలని మెసేజ్ పెట్టింది. వాట్సాప్ లో పెట్టి రమ్మంటే ఎట్లా వస్తానే అని నేను రిప్లై ఇచ్చిన. పాపం ఏమనుకున్నదో ఏమో గానీ ఇక పెళ్లి కార్డ్ పట్టుకొని వచ్చి నాకు కారెట్ ఇచ్చి పెళ్లికి రమ్మని చెప్పిపోయింది. కానీ ఇక కారెట్ చూసినాక నేను కూడా నా పెళ్ళప్పుడు ఈసొంటి కారెటే కొట్టించుకోవాలి అని అనుకున్నా. అంత మంచిగా ఉన్నది గా కారెట్, చిన్నగా ముత్తమంతనే ఉన్నది ముద్దుగా. అగ్గో పెళ్లి కారెట్ అంటే యాదకొచ్చింది. గివార్త చూడుర్రో సరే. ముచ్చటేందనేది అడంక చెప్తా గానీ ముందుగాల గిడేమో రాసి ఉన్నది చూడోరి. అది సుశీల గదేందో ఎరికేనా పెళ్లి కారటు. అవు పెళ్లి కారటే, ఐఫోన్ తిరుగుండేటి పెళ్లి కారట్ ఇది. అందరు ఉతికనే కొట్టిస్తే ఏముంటది అనుకున్నారో ఏమో గాని కొడుకు పెళ్లని ఇగో ఇటువంటి ఇచ్చంతరాల కారట్ కొట్టించిరాట. చుట్టపక్కలకు మంచి పెడుతుర్రాట. సో మా పిల్లల పెళ్లి మీరు రండి అంటే అబ్బా చాలా బాగుందని వాళ్ళు చేసినట్టు అట్లా కాన్వర్సేషన్. తర్వాత అక్కడ ఏదైతే ఉందో ఆ వెన్యూ యొక్క మన ఏంటిది గూగుల్లో లైవ్ లొకేషన్. ఆస్ట్రేలియాలో ఉండేటి డానియలు ఝాన్సీల లగ్గానికి ఇగో ఇట్ట ఇచ్చంతరాల కారెట్ తయారు చేయించారు. వాళ్ళ సొంతూరు విశాఖపట్నంలోకి లగ్గం అవుతుందట. అందుకనే పిల్లగానోళ్ళకి కారెట్లను సుట్టపోళ్లకు తెలిసిన వాళ్ళకు పంచి పెట్టుకుంటూ లగ్గానికి రావాలని పిలుస్తుంది అన్నట్టు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గిల లగ్గానికి ఆస్ట్రేలియాకించి ఒక స్పెషల్ గెస్ట్ ను కూడా పిలుచుకున్నారట. ఇగో గిదేగా స్పెషల్ గెస్ట్ లుసి. ఆవు కుక్క పిల్లే అట గల పెళ్లికి స్పెషల్ గెస్ట్. గిదే ముచ్చట పెళ్లి కారెట్ల మీద కూడా ముద్దలేపించారట. ఈనూరి చెప్తుంది అక్క. వెడ్డింగ్ కార్డ్ ని ఇలా ఐఫోన్ మోడల్ లో డిజైన్ చేసామండి బంధువులందరికి ఇవ్వడానికి. అంటే మామూలుగా వాట్సాప్ స్టాటస్ లో మాట్లాడుకుంటున్నట్టు లైవ్ చాట్, అలాగే లొకేషన్, తర్వాత ఏమో స్పెషల్ గెస్ట్ ని పిలుస్తున్నాము. అది వాళ్ళ కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు 2 కలిసి. సో అది ఇవన్నీ కూడా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు అన్నమాట పిల్లలిద్దరు. సో ఇవన్నీ కలిపి నేను ఒక దీనిలాగా చేసుకున్నాను. మంచిగా ఉన్నది కదా ఈ ముచ్చట. చేతుల్లో పట్టుకునేటి సెల్ ఫోన్ తీరుగా పెళ్లి కారటు, వాళ్ళ లగ్గానికి కుక్క పిల్లే పెళ్లి పెద్ద. మంచిగా ఉన్నది పోండి ముచ్చట. అంత మంచిగానే ఉన్నది గాని అక్క అసలే ఎండలు ఏకిచ్చి కొడుతున్నాయి మన తాన. ఇన్నొద్దులు చల్లగా ఏసీ గదులలో ఉన్నాలే, ఎండలకు వగిరిస్తున్నాలే కావచ్చు మీ లుసి. జనంతా పైలంగా చూసుకోరి అంటున్నారు ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్.